గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మూడు మూర్తులకు మూలమైన కూచిపూడిలో వెలసిన బాలపరాగకు అంబ పరాకు దేవి పరాకు మమ్మేలు మా శారదాంబ పరాకు తకిట తాం తాం తాతై యాయను చూను తాండావించు శివుడి తరుణి పరాగు తజంతతో తదిత్తితో ధనకృతై 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 సిద్ధేంద్ర విరచితం శ్రీ సతి కామితం రాజగోపాలం భజే మమ జీవనం రాధాలోలం భజే మమ జీవనం రాధాలోలం భజే. తారక నామ రామా భవ తారక నామ రామ నీలమేఘ శ్యామ రామ రామ రఘుకుల సోమ భవ తారక నామ రామా భవ తారక నామ రామ తచం తతో తదిత్తుతో తెనకృతకై తెనకృతకై తెనకృతకై. ఈనాటి పంచమ వేద నాట్య నిలయం యొక్క 23వ వార్షికోత్సవం సందర్భంగా మా సోదరి శ్రీమతి కనకదుర్గ తన బిడ్డల చేత ఎంతో చక్కగా అంగరంగ వైభవంగా ఈ యొక్క వేదిక యందు చతురస్రో వికృష్టస్య రంగస్త్రస్య కీర్తితః అన్నట్టు భరతాచార్యులు చెప్పిన రీతిగా చక్కగా రూపొందింపబడిన మన రవీంద్ర భారతిలో ఈ చిన్నారులందరూ ఎంతో అద్భుతంగా మరి ఆ లక్ష్మీదేవి ఏమిటి అన్ని పాత్రలు చక్కగా చిన్నవాళ్ళ నుంచి పెద్ద పిల్లల వరకు చాలా చక్కగా చేశారు. మరి ఇంతమంది తయారు చేయడం అంటే మాటలు కాదు, మరి అది ఎంతో ఓర్పు ఉంటే కానీ బిడ్డలు తయారు కారు. ఒక నాట్యం నేర్పాలంటే ఎంతో ఎంతో తల్లి కన్నా ఓర్పు ఉంటే కానీ ఆ టీచరు మాస్టరు ఇటువంటి బిడ్డలు తయారవడానికి అవకాశం ఉండదు. అటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పరిచినటువంటి కనకదుర్గమ్మ వారి యొక్క భర్త గారు పిల్లలందరూ మంచి స్థాయిలో ఉండాలని ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని ముందు కూచిపూడి ఒక నాట్యాచార్యుడిగా ఒక పెద్దగా ఆస్వాదిస్తున్నాను. ముఖ్యంగా ఈ సభాయే నమః ముందుని సభకి నమస్కరించాలి. విద్వాంసో కవయో భట్ట గాయక పరిహాసక ఇతిహాస పురాణజ్ఞో సభా సప్తాంగలక్షణం శ్రీమాన్ ధీమాన్ వివేకి వితరణ నిపుణో గాన విద్యా ప్రవీణ సర్వజ్ఞ కీర్తిశాలి సరసగుణయుతో హావభావేష్విజ్ఞ మాత్సర్యాద్యై విహీన ప్రకృతిహిత సదాచారశీలో దయాళు ధీరోదాత్త కళావాన్ నృపణే చతురో సౌ సభానాయక స్యాత్. ఈ సభని అలంకరించినటువంటి యువ కళావాహిని మరి మహానుభావులు వారు రావటం నాకెందుకండి సత్కారం అంటున్నారు. ఎందుకంటే కవిత వనిత లత రాజాశ్రయం లేదే ఎదగవంటారు. మరి ఇటువంటి మహనీయులు ఉంటేనే ఈ యొక్క మరి కళలకి ప్రోత్సాహం కలగటానికి అవకాశం ఉంటుంది. అటువంటి మహనీయుడు ఈ రోజున రావటం మంచి సుమనస్కుతో ఉండి అందరికీ సపోర్ట్ ఇవ్వటం ఇప్పుడే చాలా కాలం నుంచి నాకు తెలుసు. నేను ఇదివరకు సెంట్రల్ యూనివర్సిటీలో 90 ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా ఇక్కడ అనేక కార్యక్రమాలు మరి యువ కళావాహిని వారు చేస్తున్నారు. అలాగే ఎందరెందరో కళాకారులని అటు సంగీతంలో ఏంటి, నృత్యం ఏమిటి, నాటక రంగం ఏమిటి, అన్ని రంగాల వారందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి మరి యువ కళావాహిని వారు పెద్దలు వారు రావటం. అదే కాకుండా ఇద్దరు అమ్మలు చక్కగా మరి సరస్వతి లక్ష్మీలాగా మరి మంజులమ్మ గారు, అలాగే నవ్వుల రాణి ప్రసన్న రాణి గారు
ఆవిడ ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. అక్కడ లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే చప్పట్లు కొడితే మరీ బాగుంటుంది, చక్కగా కొడదాం మరి. అది ఎందుకంటే మంచి మనస్సు గలటువంటి టీచర్సు మా సోదరి మండలే ఉన్నారు. నిజంగాను చాలా చక్కగా వాళ్ళు రావటం, చాలా చోట అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నాము. అయితే మా కనకదుర్గ కూచిపూడి వచ్చి మా కృష్ణా యూనివర్సిటీలో మా బావ ఏర్పరిచినటువంటి కీర్తిశేషులు మరి కేశవప్రసాద్ ఆయన ఎంతో ఆనందంగా కృష్ణా యూనివర్సిటీలో కూచిపూడి నాట్యాన్ని ఆయన ఎంతో ప్రయాసపడి సంపాదించుకొచ్చారు. అక్కడ తను మరి అక్కడ ఆ కార్యక్రమంలో ఎంఏ కదమ్మా, ఎంఏగా పొందింది. ఎంఏలో చక్కగా అక్కడ నిష్ణాతులయ్యి నేను కూడా గొల్ల కలాపం ఇవన్నీ నేర్పడం కూడా జరిగింది. అక్కడ ఆ కావాల్సినటువంటి ఏది కావాలంటే అవి. అయితే నేను సిద్ధాంత కళాక్షేత్రంలోనే కూచిపూడిలోనే అక్కడ పనిచేసి, అది కాకుండా నా అదృష్టం ఏంటంటే ఈ వేదిక మీదే 2013లో నాకు మరి హంసా పురస్కారం రావటం మహా ఆనందదాయకంగా నేను భావిస్తున్నాను. నిజంగా కళారత్న అంటే రెండు తెలుగు దేశాలు కలిసిన సమయంలో నాకు ఏంటంటే ఈ రెండు ఒక కళ్ళు నిజంగా చెప్పాలంటే విడిపోవటం కాదు, ఇద్దరు ఒకటే. ప్రాంతాలు వేరే అయినా మన అంతరంగం ఒకటే నన్న అన్నట్టుగాను మన తెలుగు వారందరూ ఒకటే. నిజంగా చెప్పాలంటే నిజంగా కళలకి ప్రోత్సాహం అంటే మన తెలంగాణ మాగాణి. నిజంగా చెప్పాలంటే ఎందరెందరో ఇక్కడ బతుకుతున్నారు చక్కగా. నాట్యం ఏంటి, సంగీతం ఏంటి, అన్ని రకాలుగా. అటువంటి భాగ్యనగరం, ఈ భాగ్యనగరానికి నేను ఎప్పుడూ ఏదో రకంగా వస్తూనే ఉన్నాను. నిజంగా నేను కూడా భాగ్యవంతుడే అనుకుంటున్నాను. అయితే కుచేలపురంలో ఉన్నా నేను. కూచన్నపూడి నిలయ గోపాలదేవ బహుపరా తద్దణ తజ్జడు దిగి తగ తగ దిగిజ్జడు కృతక తగ్గితం అబ్బదరింతరయ్యా విజల ఆదరింతరయ్యా లలిత కళల విలువ తెలుగు సరసులు పదిగా పరవసులై అబదరింతరయ్యా విజల ఆదరింతరయ్యా అనే పరిస్థితి వస్తోందా అనిపిస్తుంది. కాదు, ఉంది, అవతరిస్తున్నారు చక్కగా, కళలను ఆదరిస్తున్నారు మన యువకళావాహిని లాంటి వారు. అట్లాగే మన తెలంగాణ మరి సాంస్కృతిక శాఖ వారు, మరి ఆ మహానుభావులు వారు ఎన్నెన్నో కార్యక్రమాలు అందరికీ సపోర్ట్ ఇవ్వటం మరి ఎంతో ఆనందంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఈ వేదిక మీద ఎన్నిసార్లు వచ్చానో నాకే తెలియదు. అది కాకుండా ఇది ప్రారంభోత్సవంలో కూచిపూడి నాటకమే ఇక్కడ పెట్టడం జరిగింది. క్షీరసాగరం అనేటువంటి నాటకంతో ప్రారంభించారు రవీంద్ర భారతి. నా పెద్దలు, మా పెద్దవాళ్ళందరూ, మా పెద్ద తండ్రులు వీళ్ళందరూ వచ్చి రావటం జరిగింది. అప్పుడు మా వేదాంతం రాఘవయ్య గారు, వెంపటి దినసత్యం గారు, ఈ పెద్దలందరూ వచ్చి ఈ వేదికతో ఆ రోజున ప్రారంభించడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఏనాడు ప్రారంభించారో అప్పటి నుంచి నిర్విరామంగా తిరుగు లేకుండా ఇక్కడ అనేక కళాకారులందరినీ ఆదరిస్తున్నటువంటి ఇటువంటి రవీంద్ర భారతికి రావడం నాకు ఆనందంగా ఉంది. నాకు అవకాశం నన్ను ఈ చిన్నవాడిని ఆహ్వానించినందుకు మరి ఈ దంపతులిద్దరికీ ఇది ఈ నాట్య వేదం అనేటువంటి నాట్య కార్యక్రమానికి నాట్య నిలయం పంచమ వేదం, మరి 5వ వేదంగా దీన్ని పరిగణలోకి తీయడం జరిగింది. 5 వేదాలంటే అందరికీ తెలిసిందే విషయాలు. ఋగ్యజుస్సామ అథర్వణ వేదాలు యొక్క ఆ వేదాల్ని అభినయ వేదంగా కలిపి దాని పేరు పెట్టి, ఎందుకంటే ఆ వేదాల్లో వినదగినది కదా, ఇది చూడదగినది, వినదగిన రీతిగా ఆ మహానుభావుడు బ్రహ్మదేవుడు మనకి ఏర్పరచడం జరిగింది. భరతుని ద్వారా మనకు అందరి జరిగింది. అది కాకుండా మన దేశమే భారతదేశము భావరాగ తాళాలతోనే ఉన్నది. భక్తి రక్తి తన్మయత్వం కలిగింపచేసేటువంటిది మన యొక్క భారతదేశం. అటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఈ భరతుని యొక్క కళల్ని, ఈ కళల వల్ల పిల్లలకి చాలా ఆరోగ్యం ముందు వస్తుంది. నాకేంటి లాభం అంటూ ఉంటారు. ఎంతో నాట్యం యశతే అర్ధకుతే వ్యవహార విదే శివే రక్షతే సత్య ప్రణవతే కాంతా సమిత యోపదేశిజి అంటారు. అటువంటి దీనివల్ల అంత లాభాలు ఉన్నాయి. ఇప్పటికీ నాకు 72 దాకా ఉన్నాయి. ఇప్పటికీ నన్ను వేషం ఏంటి ఆడేస్తాను అంటున్నారు. సార్ అన్నారు అక్కడ తాళం కొడుతున్నాను, అది నాకు సరదా హుషారు. మొన్న మధ్య మరి నరసాపురంలో సత్యభామగా వేషం వేసి వచ్చాను. నాటకం అంతా ఆడటం జరిగింది. మా అబ్బాయి చిన్న అబ్బాయి కృష్ణుడు, పెద్ద అబ్బాయేమో నట్టువాంగ సత్యనరసింహ శాస్త్రి, సిద్ధాంధ్ర వరప్రసాద్, ఇలా ఇంకా చాలామంది మా కుర్రాళ్ళు ఇక్కడ ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, ఎంతమందో ఉన్నారు. కూచిపూడికి వచ్చి నిష్ణాతులయ్యి ఇక్కడ ఈ భాగ్యనగరంలో నిజంగా అందరికీ చాలామందికి విద్య నేర్పుతూ, అట్లాగే ఆర్థికంగా పుష్టి పొందింపజేస్తూ ఉన్నటువంటి అటువంటి కళని మనం గౌరవిద్దాం.
ఇంకెన్నెన్నో జరగాలని, అందరికీ కళాకారులకు మంచి జరగాలని ఆశిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నెన్నో ఇక్కడ ఇంకా జరగాలని, ఇంకా ఎన్నెన్నో ఈవిడ అదే కాకుండా ఇక్కడి వరకే కాకుండా ఇతర దేశాల్లో కూడా ప్రదర్శించగలదని, పిల్లలు చేయించగలదని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మోహన్ గారికి, ఆయన ఎంత చక్కగా మాట్లాడారో, క్లుప్తంగా మాట్లాడన్నారు. మరి 2 నిమిషాలు మాట్లాడారో పెంచారో నాకే తెలియదు. కానీ నమస్తే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యోస్మి గురుగారు.